ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు తీవ్రంగా ఖండించారు. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళా సంఘాల నాయకులు, మహిళా స్వచ్ఛంద సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వికృత చేష్టలు, నీతి మాలినటువంటి చర్యలు, సభ్య సమాజం తల దించుకునేటట్లు చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. మొన్న బిఎస్సి జరిపి దాదాపుగా 16,000 పైగా ఉద్యోగాలు కల్పించి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యనిచ్చినటువంటి లోకేష్ బాబు గారి యొక్క చర్యలను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 16,000 పైగా టీచర్ ఉద్యోగాలు ఇస్తే అందులో ఏదో లోపం జరిగిందని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అబద్ధాలతో రోజు ఏదో ఒక వల్లె వేయడం, అబద్ధాలు చెప్పడం, అందులో ఏదో జరిగిందని చెప్పి నిరుద్యోగ యువతతో, ఉద్యోగాలు రానటువంటి యువతతో వారి జీవితాలతో చెలగాటమాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. నిన్న గుడివాడ అమర్నాథ్ ఆయన మంత్రిగా కూడా చేశారు. మరి ఆయన మంత్రిగా చేసి ఒక ఆడపడుచు, ఈ రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యంగా దళిత మహిళ, ఆ మహిళను పట్టుకొని ఆమె మేకప్ను గురించి మాట్లాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. అంటే వైసీపీ నాయకులు ఆడవారిని ఏ రకంగా చూస్తున్నారు అంటే మేకప్ వేసుకునేటటువంటి ఒక ఆట బొమ్మగా చూస్తున్నారా ఏమైనా? ఆడపడుతులంటే గృహాలని, ఇంటిని సమపాలలో ముందుకు నడిపేటటువంటి ఆదిశక్తులని నమ్మి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలు కూడా అబలలు కాదని సాటి చెప్పినటువంటి మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలు పెట్టి ఆర్థిక స్వావలంబన ఇచ్చారు. మరి అదేవిధంగా ఆడపడుచుల ఆత్మగౌరవానికి మరుగుదొడ్లు నిర్మించి వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ కావాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఆస్తి కూడా 2 సంవత్సరాలు సుపరిపాలన చేసుకొని అన్ని విధాలుగా బాగున్న సమయంలో, అందరం సంతోషంగా ప్రోగ్రామ్ చేసుకున్న సమయంలో గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఐటీ మినిస్టర్ గారు, ఆయన ఒక ప్రోగ్రాం పెట్టి కొంతమందిని ఎదురు పెట్టుకొని చప్పట్లు కొట్టించుకుంటూ ఒక హోమ్ మినిస్టర్ గారిని ఎంత చౌకగా మాట్లాడారంటే అది నిజంగా ఏ ఒక్క మహిళ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో హర్షించదగ్గ విషయం కాదు. ఆయన అంటారు, ఆమెను బయటికి తీసుకొస్తే, ఎండలో తీసుకొస్తే కేజీ మేకప్ కింద రాలిద్దంట. అసలు అదేమన్నా ఒక మనిషి, ఒక మగ మనిషి, మానవత్వం ఉన్న మనిషి, తెలుగు మనిషి మాట్లాడే మాటేనా అసలు అది? ఈరోజు మన కూటమి ప్రభుత్వం చూసుకుంటే మహిళలకి ఎంత పెద్దపీట వేసి వాళ్ళని అన్ని విషయాల్లో సమానంగా వాళ్ళకి హక్కులు కల్పించి, మరి ఆస్తిలోనేంటి, ఉద్యోగాల్లోనేంటి, రాజకీయంలోనేంటి, ప్రతి విషయంలో సమానమైన హక్కులు వాళ్ళు కల్పించేంత గౌరవిస్తూ ఉంటే నువ్వు చౌకగా కొంతమందిని ముందు పెట్టుకొని వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు కదా అని నోటుకొచ్చి ఏది వస్తే అది మాట్లాడితే అది ఏ ఒక్కళ్ళు ఇక్కడ అందరూ అసలు ఎంత సిగ్గుమాలిన విషయంగా అందరూ భావిస్తున్నారంటే మీరు అది తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ఒకవేళ మీరు మా అనితమ్మ గారిని చూపించి ఒక దళిత మహిళ, ఆమె ఇంత మంచి హోదాలో ఉంది, ఆమె వైపు ఒక్కవేళ మీరు చూపించి మాట్లాడుతుంటే మిగిలిన 4 వేళ్ళు మీ వైపు చూపించట్లేదా? మీకు తెలియట్లేదా ఆ విషయం? మేకప్ వేసుకుంటారా ఏంటి? ఆడవాళ్ళు శుభ్రంగా రెడీ అయితే కూడా మీకు బాధగా ఉందా? అంత ప్రాబ్లంగా ఉందా అండి? మీకు నీట్గా ఉండటం కూడా తప్పేనా? ఈ రోజుల్లో అన్ని విషయాల్లో ముందుంచుతున్నారు. మా పార్టీ నుంచి, మా కూటమి ప్రభుత్వం నుంచి ఆడవాళ్ళకి పెద్దపీట వేసి ప్రతి విషయంలో మహిళలకి గొప్పగా వాళ్ళకి మంచి స్థానం కలిపి వచ్చి ఈ రోజున మేకప్ వేసుకుందా అంటారా? మీ ప్రభుత్వంలో ఎవ్వరు మేకప్ వేసుకొని బయటకు రాలేదా? వాళ్ళందరినీ కూడా మరి ఇలానే అంటే మీరు తట్టుకోగలరా? అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కనమంటున్నారని ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు మీరు. ఆయన అన్న దాంట్లో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు అన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి కదా.
ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ముసలి వాళ్ళు సంఖ్య అధికంగా ఉంది, యువత తగ్గిపోతున్నారన్న ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాటల్ని మీరు వక్రీకరించి మీరు కానండి, మీకు లోకేష్ బాబుని కనమనండి, ఎంత చండాలంగా మీరు మాట్లాడుతున్నారంటే అది ఎవ్వరూ హర్షించే విషయం కాదు. అది ఆయన అన్న ఉద్దేశం ఏంటి? యువత తగ్గిపోతున్నారు, డిపెండెన్సీ పెరుగుతుంది, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అన్న ఉద్దేశం ఆయనది. అది గమనించకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. ముఖ్యంగా మా దళిత మహిళని, మా మేడం గారిని, మా హోమ్ మినిస్టర్ మేడం అంత బాగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ముందుకొచ్చి గట్టిగా మాట్లాడతారు. ఆమె దగ్గర ఉన్న సబ్జెక్ట్తో